నెల్లూరు జిల్లా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న ప్రాంగణం వద్ద సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నామని, ఈ వేడుకలకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఎన్టీ రామారావు గతంలోని మహిళలను ప్రోత్సహిస్తూ వారికి పెద్దపీట వేశారని, ఆ దిశగా ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. రోజు ఆత్మకూరులో రాబోయేటువంటి 20వ తారీఖున పెద్ద కార్యక్రమం మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదిన సందర్భంలో కూటమి నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నాం. తప్పనిసరిగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మీడియాని, ఇక్కడ మన ప్రాంతం మీడియానే కాదు, జిల్లా స్థాయి మీడియాను కూడా రావాలని కోరుకుంటున్నాం. వారు కూడా వస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు బూత్ లెవెల్ నుంచి ఉన్నటువంటి సభ్యులు అందరూ దాదాపు 7,700 మంది సభ్యులు ఉన్నారు. వారితో పాటు అనేక మంది పార్టీ సింపథైజర్స్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. మా కూటమి పార్టీల్లోని ప్రధానమైన పార్టీలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా పేరు పేరున వారిని ఆహ్వానిస్తున్నాం. ఆ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది ఇక్కడ కార్యక్రమం. మధ్యాహ్నం 12-1 గంట వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, దాదాపుగా 5 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులను చూసి ఈరోజు ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర అధినేతగా, కూటమి నాయకుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన 76వ జన్మదినోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. మరి అక్కడ ఆయన దీనికి ఇష్టపడతారా లేదా కానీ మా అందరికీ మాత్రం ఇదొక పండుగ. ఈనాడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక ఇబ్బందులు, కష్టాలు చూసాం. గడిచిన 5 సంవత్సరాల్లో అనేక విధాలుగా పడ్డటువంటి బాధలు, ప్రజలు పడ్డటువంటి బాధలు, సామాన్య రైతులు పడ్డటువంటి ఇబ్బందులు, వీటన్నిటినీ చూసి తిరిగి ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి 94% స్ట్రైక్ రేట్తో 164 స్థానాలతో కూటమిని గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలు. ఈనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కలిపి ముందుకు నడిపించాలని కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కనీసం రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఇవాళ అమరావతి అనేటువంటి రాజధానిని ఏర్పరిచి, భారత ప్రభుత్వమే కాదు ఉభయ పార్లమెంటు సభలు, భారత రాష్ట్రపతి కూడా దీనికి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఒక అభ్యుదయ అవకాశం కలిగింది. ఇది ఒక మహద్భుతమైనటువంటి కార్యక్రమం, అందరికీ మంచి అనుభూతి కలిగే కార్యక్రమం. మేము అందరం కోరుకునేది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకి సమానత్వం రావాలి, వారికి కూడా చట్టసభల్లో బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళకి స్థానాలు దక్కాలి అని చెప్పి ఇవాళ ఏదైతే కూటమి నాయకత్వంలో జరిగిందో అది విజయవంతం కావాలని కోరుకుంటూ
మేము కూడా ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా జరగాలని చెప్పి ఈరోజు కోరుకుంటాము. కాబట్టి రేపు ఆ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఇప్పటికే మన నాయకులందరూ కూడా ఢిల్లీలో పార్లమెంటు సభల్లో జరిగేటువంటి సంభాషణలు, అక్కడ ఉన్నటువంటి డిబేట్లు చూస్తూ దానికి అవసరమైనటువంటి ప్రోత్సాహాన్ని మన పార్లమెంటు సభ్యులకు కూడా మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కూటమి నాయకత్వం అంతా అక్కడే ఉండి పర్యవేక్షిస్తాము. కాబట్టి త్వరలోనే ఆ శుభవార్త కూడా వింటామనేటువంటి నమ్మకం, విశ్వాసం మా అందరికీ ఉంది. తప్పనిసరిగా ఈ మహిళా బిల్లు పాస్ అయిన తర్వాత మనం మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1983లో అధికారంలోకి వచ్చినప్పుడు అనేక సంస్కరణలు తెచ్చారు. ఆ సంస్కరణలో ముఖ్యంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కును తీసుకొచ్చిన వ్యక్తి దాదాపు 40 సంవత్సరాల క్రితమే స్వర్గీయ ఎన్టీ రామారావు. తర్వాత స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ఉండాలని చెప్పి మహిళల్ని ప్రోత్సహించినటువంటి పార్టీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆనాడు నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల చట్టాల్లో కూడా మార్పు తీసుకురావడం జరిగింది. ఇవాళ భారత ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఈ మార్పు భవిష్యత్తులో మహిళాభ్యుదయానికి, మహిళల యొక్క ఉన్నత స్థానాలను తీసుకెళ్లేదానికి వాళ్ళ ఆలోచనలతో ఒక కుటుంబానికే పరిమితం కాదు, ఈ దేశంలో ప్రతి దానికి కూడా వారు ఉండాలి అనేటువంటి దానిలో మరి మహిళలకి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఇవాళ చట్టసభల్లో వాళ్ళ భాగస్వామ్యాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. అది కూడా పాస్ కావాలని అందరం కోరుకుంటాం.